పోలీస్ డిపార్ట్మెంట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏసీపీ విష్ణుమూర్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు విష్ణుమూర్తి. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా విష్ణుమూర్తికి గుర్తింపు ఉంది. గతంలో హీరో అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో విష్ణుమూర్తి చనిపోవటం కూడా ఇప్పుడు విషాదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సబ్బతి విష్ణుమూర్తి ఏసీపీ కన్నుమూశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుట్న కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సబ్బతి విష్ణుమూర్తి ఏసీబీ పనిచేస్తూ ఉన్నారు. 1991లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా సైతం ఆయన పనిచేశారు. ఇక హైదరాబాద్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాల విడుదల సమయంలో కూడా చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట్లో మహిళ మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా ఆయన నిలిచారు. ఏసీపీ విష్ణుమూర్తి సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రజలకు అందించే సేవలో విధుల్లో కట్టుబడి నిఖార్సైన పోలీస్ విధానాలతో ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేశారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను, సామాజిక కార్యనిర్వహణలో ఆయన చూపిన ప్రతిభను స్మరిస్తూ పలువురు పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటుంది. నీకు అవకాశం కుదిరినప్పుడు, లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పట్టగాల్చి మీద పడి చెప్తారు. నిన్న మీరేం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపితే పోతావా? అది రాత్రి కూడా కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చారో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లాండ్ ఆర్డర్ను అదుపు చేసే పరిస్థితి ఉండేది. ఆ మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాబట్టి పక్కన కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది. ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకులు కూడా అనుకుంటారు. సింపుల్ విషయాలు. మనం అప్పుడు ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదంటే చక్క ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినా. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూట బట్టలు చింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే. నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగబడమంటున్నావా? మరోవాటి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్ లో అండర్స్టాండింగ్